సాధారణంగా ఏదైనా తప్పు చేస్తే జైల్లో వేస్తారు లేదా ఫైన్ వేస్తారు కదా. కానీ ప్రాచీన కాలంలో నేరం చేసిన వాళ్ళకిచ్చే పనిష్మెంట్స్ చూస్తే మాత్రం చావంటేనే భయం పుడుతుంది. మనిషిని కేవలం చంపడం కాదు, ప్రాణం పోయే ప్రతి సెకను ఆ నరకాన్ని అనుభవించేలా ఈ శిక్షలను డిజైన్ చేశారు. మొదటిది లించి. దీన్ని డెత్ బై 1000 కట్స్ అని కూడా అంటారు. అంటే నేరస్తుడిని వెంటనే చంపకుండా పదునునైన కత్తులతో బాడీ మీదున్న మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసేవారు. ఇక్కడ క్రూరత్వం ఏంటంటే ఆ వ్యక్తి నొప్పికి స్పృహ కోల్పోకుండా ఉండటానికి వాళ్ళకి నల్లమందు ఆపియంని తాపించేవారు. అంటే ఆ నరకాన్ని పూర్తిగా అనుభవిస్తూనే ప్రాణాలు వదలాలి. హిస్టరీ ప్రకారం ఈ శిక్ష కొన్నిసార్లు 1000 ఘాట్లు పడే వరకు సాగేది. రెండోది ఐరన్ మెయిడన్. ఇదొక మనిషి ఆకారంలో ఉండే ఇనుప పెట్టె. దీని లోపల పొడవైన ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళు ఎలా ప్లాన్ చేస్తారంటే అవి గుండె లేదా బ్రెయిన్ లాంటి మెయిన్ పార్ట్స్కి తగలకుండా కేవలం బాడీలోకి గుచ్చుకుంటాయి. అంటే ఆ ముళ్ళు గుచ్చుకున్నా నువ్వు వెంటనే చావు. లోపల గాలి కూడా ఆడని ఆ పెట్టెలో రక్తస్రావం అవుతూ ఆకలి మరియు దాహంతో రోజుల తరబడి నరకం అనుభవించాలి. ఒక్కోసారి ఆ వ్యక్తి చనిపోవటానికి వారం రోజులు పట్టేది. మూడోది కీల్ హాలింగ్. నేరస్తుణ్ణి తాడుతో కట్టి ఒక భారీ ఓడ అడుగు భాగం నుండి నీటిలోకి లాగుతారు. ఓడ అడుగున పదునైన గవ్వలు రంపంలా పేరుకుపోయి ఉంటాయి. తాడుతో లాగుతున్నప్పుడు ఆ గవ్వలు చర్మాన్ని కోసేస్తాయి. ఆ సముద్రపు ఉప్పు నీరు గాయాలకి తగిలితే కలిగే మంట మామూలుగా ఉండదు. ఒకవేళ ఆ వ్యక్తి మునిగి చనిపోకపోయినా బయటికి వచ్చేసరికి బాడీ నిండా చర్మం ఊడిపోయి ఇన్ఫెక్షన్తో చనిపోయేవారు. ఇది ఎక్కువగా సముద్రపు దొంగలకి ఇచ్చేవారు. నాలుగోది డ్రాయింగ్ అండ్ క్వార్టరింగ్. ఇది ఇంగ్లాండ్లో రాజద్రోహానికి ఇచ్చే శిక్ష. మొదట నేరస్తుణ్ణి గుర్రానికి కట్టి ఊరంతా ఈడ్చుకుంటూ వెళ్లేవారు. ఆ తర్వాత గాలిలో వేలాడదీసి ప్రాణం పోకముందే కిందకి దించి ఆ వ్యక్తి కళ్ల ముందే అతని కడుపు కోసి లోపలున్న పేగులను అవయవాలను తీసి మంటల్లో వేసేవారు. చివరగా 4 బలమైన గుర్రాలకి కాళ్ళు చేతులను కట్టి 4 దిక్కులకి ఉసిగొల్పేవారు. ఆ గుర్రాల ఫోర్స్కి బాడీ కీళ్లు ఊడిపోయి శరీరం 4 ముక్కలైపోయేది. ఆ బాడీ పార్ట్స్ని 4 రాజులకి పంపించేవారు. ఐదోది జుడాస్ క్రాడల్. ఇదొక పదునైన పిరమిడ్ షేప్ చెక్క పరికరం. దీనిమీద నేరస్తుణ్ణి గాలిలో తాడుతో వేలాడదీసి మెల్లగా దించుతారు. బాడీ వెయిట్ వల్ల ఆ పదునైన కొన బాడీ లోపలికి మెల్లగా చొచ్చుకుపోతుంది. ఇక్కడ అసలైన టార్చర్ ఏంటంటే ఆ వ్యక్తిని అస్సలు నిద్రపోనివ్వరు. ఒకవేళ నిద్రపోతే బాడీ రిలాక్స్ అయ్యి ఆ కొన ఇంకా లోపలికి దిగిపోతుంది. గ్రావిటీని ఒక వెపన్లా వాడి రోజుల తరబడి నరకం చూపిస్తారు. ఆరోది ర్యాట్ టార్చర్. ఒక ఇనుప బకెట్లో ఆకలితో ఉన్న ఎలుకలను పెట్టి నేరస్తుడు పొట్ట మీద బోర్లేస్తారు. ఆ బకెట్ పైన మరిగే నిప్పులను ఉంచుతారు. లోపలున్న ఎలుకలకి ఆ వేడి తట్టుకోవడం అసాధ్యం. బయటికి రావడానికి దారి లేక అవి కింద ఉన్న మనిషి బాడీని తొలిచేసుకుంటూ లోపలికి వెళ్తాయి. అంటే బ్రతికుండగానే ఎలుకలు బాడీని కన్నం వేసుకుని లోపలికి వెళ్లి అవయవాలను తినేస్తాయి. ఏడోది ద బ్రేకింగ్ వీల్. ఇదొక భారీ చెక్క చక్రం. నేరస్తుడిని దీనికి కట్టేసి ఒక హెవీ సుత్తితో కాళ్ళు చేతులు ఎముకలన్నీ విరిచేస్తారు. ఆ విరిగిన ఎముకలతోనే ఆ వ్యక్తిని ఆ చక్రానికి చుట్టి ఎత్తులో ఉంచుతారు. గాలి, ఎండ మరియు కాకులు వచ్చి బ్రతికుండగానే బాడీని పీక్కు తింటాయి. ఎముకలు విరిగిన చోట ఇన్ఫెక్షన్ సోకి ఆ నొప్పి తట్టుకోలేక 3-4 రోజుల్లో ప్రాణాలు పోతాయి. ఎనిమిదోది ఇంపేల్మెంట్. దీనిని వ్లాడ్ ద ఇంపేలర్ విపరీతంగా వాడేవాడు. ఒక పొడవైన పదునైన కర్రను నేలకి పాతి దాని పైభాగాన్ని పదును పెడతారు. ఏ ఇంపార్టెంట్ ఆర్గాన్స్కి తగలకుండా ఆ కర్రని బాడీలోకి పంపిస్తారు. దీనివల్ల ఆ వ్యక్తి వెంటనే చనిపోడు. బాడీ వెయిట్ వల్ల మెల్లగా కర్ర బాడీలోకి దిగుతూ ఉంటే కొన్ని రోజుల పాటు ఆ నొప్పిని భరిస్తూ ప్రాణాలు వదులుతారు. వ్లాడ్ ఒకేసారి 20,000 మందిని ఇలాగే చంపి రోడ్డు పక్కన పెట్టేవాడట. తొమ్మిదోది స్కాఫిజం. ఇందులో నేరస్తుడిని 2 పరవల మధ్య బంధించి కేవలం తల, చేతులు మాత్రమే బయట ఉండేలా చేస్తారు. ఇక్కడ అసలైన నరకం ఏంటంటే వాళ్ళకి పాలు, తేనె బలవంతంగా తాగిస్తారు. దీనివల్ల విపరీతమైన డయేరియా వచ్చి ఆ పడవల లోపలే విసర్జన నిండిపోతుంది. అంతేకాదు మామ, ఆ పాలు మరియు తేనెను వాళ్ళ ముఖం, కళ్ళు, బాడీ అంతా పోస్తారు. ఆ తర్వాత వాళ్ళను ఇన్సెక్ట్స్ విపరీతంగా ఉండే బురద కుంటల దగ్గర తీవ్రమైన ఎండలో వదిలేస్తారు. ఆ తేనె వాసనకి వేల సంఖ్యలో ఈగలు, పురుగులు వచ్చి ముఖం మీద గుడ్లు పెడతాయి. పడవల లోపల ఉన్న గందరగోళం వల్ల పురుగులు పుట్టుకొచ్చి బ్రతికుండగానే ఆ వ్యక్తి బాడీని లోపల నుండి తినడం స్టార్ట్ చేస్తాయి. ఆ వ్యక్తి చనిపోవడానికి దాదాపు 17 రోజుల నరకం పట్టేది. మ్యాటర్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమావా.